సీహాక్ హెలికాప్టర్స్ అనేవి మ్యారిటైమ్ గస్తీకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి మల్టీ రోల్ షిప్ బార్న్ మ్యారిటైమ్ హెలికాప్టర్స్. వీటిని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసింది. మన భారతదేశంలో చూసుకుంటే కనుక మనకి సముద్ర తీరం చాలా ఉంది. అండ్ యాంటీ సబ్మెరైన్స్, ఏదైతే శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ వస్తాయో వాటిని కనిపెట్టడానికి, అదేవిధంగా సబ్మెరైన్ సర్వీలెన్స్ కావచ్చు, సర్చ్ అండ్ రెస్క్యూ, డిజాస్టర్స్ వచ్చినప్పుడు హెచ్ఐడిఆర్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, మన నేవల్ కేపబిలిటీ పెంపొందించుకోవడానికి కావచ్చు, అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మన డామినెన్స్ కోసం కావచ్చు, వీటన్నిటికీ మనం ఈ సీహాక్ హెలికాప్టర్స్ వాడతాం అనమాట. ఇవి బేసికల్గా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో, మ్యారిటైమ్ సర్వీలెన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ వీటిలో వాడుతుంటాం అనమాట. అమెరికా యొక్క సీహాక్ హెలికాప్టర్స్ ముందు మనం బ్రిటిష్ యొక్క సీ కింగ్ హెలికాప్టర్స్ వాడేవాళ్ళం. అవి చాలా ఓల్డ్ అవుట్డేటెడ్ అనమాట. దాంతో MH-60R సీహాక్ హెలికాప్టర్స్ ని కొనుక్కున్నాం, వాడటం మొదలెట్టాం. ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్స్ యొక్క మాక్సిమం స్పీడ్ 270 km/h. వీటి రేంజ్ దాదాపు 830 km. వీటి ఎండ్యూరెన్స్ 4 hours ప్లస్ ఉంటుంది అనమాట. దీనిలో దాదాపు 3 నుంచి 4 వరకు క్రూ ఉండొచ్చు అనమాట. మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అనేది 10,600 kgs ఉంటుంది ఈ సీహాక్ హెలికాప్టర్స్. అయితే వీటికి సంబంధించి మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అనేది ఇండియా రీసెంట్ గా అమెరికాతో చేసుకుందనమాట. ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి మన ఇండియన్ నేవీ యొక్క డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వీటి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ స్మాల్ షిప్ డెక్స్ లో కానీ, రఫ్ సీ కండిషన్స్ లో కానీ, నైట్ ఆపరేషన్స్ కూడా ఈ సీహాక్ హెలికాప్టర్స్ పనిచేస్తాయి అనమాట. ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్స్ అనేవి ఫ్రిగేట్స్ కావచ్చు, డెస్ట్రాయర్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు, వీటి మీద నుంచే లాంచ్ చేయొచ్చు అనమాట. వీటిలో డిప్పింగ్ సోనార్స్, సోనోబయోస్ మరియు సబ్మెరైన్ డిటెక్షన్ రాడార్స్ ఇవన్నీ అమర్చుతారనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇండియన్ నేవీకి ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి ఐస్ అండ్ ఇయర్స్ లాగా వర్క్ చేస్తాయి.